యోనా గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనం. యోనా గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. చాలండి. రెండవ చేప దేవుని యొక్క సేవకుని యొక్క భద్రత కొరకు 3 రోజులు ఉపవాసం ఉన్న చేప. రెండవది ఏంటండి? దేవుని సేవకుని యొక్క భద్రత కొరకు 3 దినాలు ఉపవాసమున్న చేప. అంటే ప్రియమైన మిత్రులారా, రెండవ చేప ఏది అనంటే దేవుని సేవకుని యొక్క భద్రత కొరకు ఆలోచించే చేప, సేవకుని కొరకు ఉపవాసం ఉన్న చేప. ఇంతకీ ఈ సేవకుడు ఎంత గొప్పోడంటే ప్రియమైన మిత్రులారా, ఆయన నీనివే వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్తే ఆ ప్రజలకు భయపడిపోయి తరిషీషు వెళ్ళే వాడికి పారిపోతున్నాడు. కానీ గమనించాలని కోరుతున్నాను, ఈ యొక్క యోనా ఎంత గొప్ప సేవకుడని చెప్పొచ్చు అనంటే, చివరికి దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళిన తర్వాత నోరు విప్పి ఆ యొక్క నీనివే పట్టణములో, నీనివే వీధులలో, ఆ పుర్ర వీధులలో నిలబడి ఒక్క సువార్త చెప్పేసి వచ్చి కూర్చుంటే 120,000 కంటే ఎక్కువ మంది రక్షించబడ్డారంట. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒక్క దైవజనుడు, ఒక్క సేవకుడు క్షేమంగా ఉండుట వలన, ఆ క్షేమంగా ఉండి ఆ నీనివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించడం వలన ఎంతమంది రక్షించబడ్డారు? 120,000 మందికి పైన రాయబడింది బైబిల్లో. ఆమేన్. అంటే ఒక్క సేవకుని యొక్క విలువ ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో ప్రియమైన మిత్రులారా, దేవుడు చాలా స్పష్టంగా మనతో తెలియజేస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు రెండవది, మనము ఎలాంటి వారిగా ఉండాలనంటే దేవుని సేవకుని కొరకు, దేవుని యొక్క సేవకుని యొక్క భద్రత కొరకు, దేవుని యొక్క సేవకుని యొక్క సేవా పరిచర్య కొరకు మనము ఆలోచించేటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన మిత్రులారా, జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. మనందరికీ తెలుసు, ఈ యొక్క యోనాతో దేవుడు అన్నాడు, యోనా 120,000 మంది పైబడినటువంటి జనాంగమైనటువంటి నీనివే పట్టణపు వాసులందరూ కూడా భయంకరమైనటువంటి పాపము చేత వారు నాశనమైపోతున్నారు. నీవు వెళ్ళి వారికి ఏం చెప్పొద్దు. ఓ నీనివే పట్టణస్థులారా, మీరు చేసేటువంటి పాపము దేవునికి చాలా భయంకరంగా కనబడింది. ఇదిగో దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తానంటున్నాడు. భయంకరమైనటువంటి పాతకము చేత మీరందరూ కూడా నిర్మూలన అయిపోతారని చెప్పమన్నాడు. ఇదిగో లోబడి సరిచేసుకొని క్షమించమని మీరందరూ పశ్చాత్తాపపడండి, లేకపోతే మీరందరూ నాశనం అయిపోతారని చెప్పేసి వచ్చేయి అని చెప్పాడు. కానీ ఆ ప్రాంత ప్రజలు అంత సామాన్యమైన వారు కాదు. కనుక వాళ్ళు చాలా మూర్ఖత్వం కలిగిన వారు. ఎవరైనా వెళ్ళి ఏదైనా మంచి మాట చెప్దామనుకుంటే రాళ్లతో కొట్టి చంపుతారు, ఇష్టానుసారంగా బాధ పెడతారు. అలాంటి ప్రజలకు భయపడి దేవుణ్ణి కాదనలేక, ఆ ప్రజలకు సువార్త చెప్పలేక వెళతానని వెళ్ళి సముద్రం ఒడ్డుకు నీనివే వెళ్ళాల్సినటువంటి వాడ ఎక్కకుండా తర్షీషు అనేటువంటి దేశానికి పోయే వాడ ఎక్కేశాడు. అయితే ఎక్కేసి చక్కగా వాడ అడుగు భాగమునకు పోయి ప్రశాంతంగా పడుకున్నాడండి. మధ్యలోకి వెళ్ళిన తర్వాత సడన్గా దేవుని యొక్క ఉగ్రత రగులుకుంది. వాడ మీద ఓ పిల్లరా అలలు కొడతా ఉన్నాయి. సడన్గా ఒకేసారి తుఫాను వచ్చేసింది. వాడ నాయకుడికి అర్థం కావడం లేదు. ఎందుకంటే తుఫాన్ అయినా వర్షమైనా వచ్చే ముందు సూచన అంటే ఆనవాలు ఉంటుంది. ఏ ఆనవాలు లేకుండా, ఏ విధమైనటువంటి అనౌన్స్మెంట్ లేకుండా ఒకేసారి తుఫాను వచ్చేస్తే ఆశ్చర్యంగా అనిపించి అప్పుడు అన్నాడు, ఇది ఖచ్చితంగా దేవుడు చేసినటువంటి పాతకమే అని గ్రహించి, ఎవరు దేవుళ్ళకు వాళ్ళు దండం పెట్టుకోండి, ఎవరు దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేసుకోండి అని చెప్తే అందరూ కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఎవరు దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటా ఉంటే యోనా మాత్రం వాడు యొక్క అడుగు భాగమునకు పోయి ఏం చేస్తున్నాడు? చాలా చక్కగా మత్తుగా గొర్ర పెట్టి పడుకుంటున్నాడు. అప్పుడు అంటాడు,
ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది లే. ఈ ఉన్నటువంటి 300 మంది కూడా ఎవరు దేవుళ్ళకు వాళ్ళు ఆరాధన చేసి దండాలు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటా ఉంటే నువ్వు సోమరోళ్ళలాగా ఉన్నావని చెప్పి వెంటనే చీట్లు వేస్తే తిన్నగా చీట్ ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకి వచ్చింది. యోనా ఒప్పుకున్నాడు, చేసిన తప్పును ఒప్పుకున్నాడు, చేసినటువంటి పాపాన్ని ఒప్పుకున్నాడు, తను చేసిన అతిక్రమాన్ని దాచుకోలేదు కానీ ఒప్పుకున్నాడు. ప్రియమైన మిత్రులారా, అవునయ్యా నేనే దీనికి కారణం, అయితే ఈ 300 మంది క్షేమంగా ఉండాలనంటే నన్ను తీసి సముద్రంలో పారేసేయండి అన్నాడు. అయితే తప్పు చేసిన, పొరపాటు చేసిన, దేవుని మాటకు పిల్లల అవిధేయత చూపిన దేవుడు ఆ సేవకుడిని కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే చేసినటువంటి పొరపాటుకు ఆ శిక్ష విధించమని కోరుకున్న వెంటనే ఆ వాడలో ఉన్న వారందరూ, ఓ నాయన నీకోసమేనా ఇంత భయంకరమైనటువంటి మాకు పాతకం వచ్చిందని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకొని సముద్రములో వాడలో నుంచి గిరేహేద్దామని చెప్పి ఇలా పట్టుకొని ఊపుతూ ఉన్నారు. దేవుడు ఒక గొప్ప మత్స్యం అంటే గొప్ప చేపకు ఆజ్ఞాపించాడు. ఏమనంటే, అదుగో వాడలో నుంచి సముద్రంలో పడుతున్న వారు ఎవరు? నా సేవకుడు, నా యొక్క దైవజనుడు. అతనితో చాలా పని ఉంది, అతడు చేయాల్సిన సేవ చాలా ఉంది, అతడు రక్షించాల్సిన ఆత్మలు చాలా ఉన్నారని ఒక చేపకు ఆజ్ఞాపిస్తే యోనా సముద్రములో పడకుండా లోపల నుంచి ఎగిరి నీరు కనీసం యోనా శరీరమునకు తగలకుండా గాలిలోకి ఎగిరి బాల్ క్యాచ్ పట్టున్నట్లుగా ఏం చేసింది? ఆ చేప క్యాచ్ పట్టుకొని వెంటనే నోరు మూసుకొని లోపలికి తీసుకొని యోనా కడుపులో ఉన్న 3 రోజులు మంచి నీళ్లు కూడా తాగలేదండి. దేవునికి స్తోత్రం. కనీసం కొంచెం ఆహారం కూడా తీసుకోలేదు. ఎందుకంటే లోపల ఉన్నవారు ఎవరు అనంటే జీవం కలిగిన దేవుని యొక్క సేవకుడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆ సేవకునితో దేవునికి చాలా పని ఉంది. ఆ సేవకుని ద్వారా దేవుడు చాలా పని చేయించుకోవాలనుకున్నాడు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, అందుకనే ఆ సేవకుని భద్రంగా కాపాడమని దేవుడు ఆ బాధ్యత ఎవరికి అప్పగించాడు అనంటే ఒక చేపకు అప్పగిస్తే దేవుని మాటకు లోబడి ఎక్కడ దైవజనుడు లోపల ఇబ్బంది పడతాడానని ఎంత దాహం వేసినా, ఎంత ఆకలి వేసినా ఈ లోపల 50-60 కేజీలు బరువు ఉన్నటువంటి యోనాను కడుపులో పెట్టుకొని కొన్ని 100 మైళ్ళు ప్రయాణం చేస్తూ మొదలుపెట్టిందండి. దేవునికి స్తోత్రం. అంత ప్రయాణం చేయాలి, కడుపులో ఉన్న ఇంత బరువైనటువంటి యోనాను మొయ్యాలి, ఆ లోపల పెట్టుకొని ఈత కొట్టాలి అని అంటే ప్రియమైన మిత్రులారా చాలా శక్తి అవసరం, చాలా నీళ్ళు అవసరం, చాలా దాహం వేస్తుంది, చాలా ఆకలి వేస్తుంది. కానీ లోపల ఉన్నది ఎవరు? దేవుని సేవకుడు. లోపల ఉన్నది ఎవరు? జీవం గల దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుడు. ఈ దైవజనుడిని నేను ఎలాగా కాపాడాలన్నట్టే క్షేమంగా కాపాడి దేవుడు నన్ను ఎక్కడ విడిచిపెట్టమంటే అక్కడ ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. 17వ వచనంలో దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే, ఓ చేప, ఓ మత్స్యమా, నా దైవజనుడు నా సేవకుణ్ణి నువ్వేం చేయి? నీ కడుపులో క్షేమంగా దాన్ని ఆయన భద్రపరిచి అని చెప్పాడు. తర్వాత 2వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదిగో నా సేవకుడు నీటిలో పడిపోతున్నాడు, ఓ చేప వెళ్ళి నా సేవకుడిని మిరింగి క్షేమంగా కాపాడు అనంటే దేవుని మాటకు విధేయత చూపి సేవకుడిని తన కడుపులోనికి తీసుకుంది. మరలా ఎక్కడికైతే ప్రయాణం చేయాలో అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా దేవుడు ఆజ్ఞాపించాడు 2:10లో ఏమనంటే, ఈ యొక్క నీనివే పట్టణం యొక్క ఒడ్డున నా సేవకుని ఏం చేయి? కక్కివేయనంటే అక్కడ తీసుకుని వెళ్ళి ఏం చేసింది? కక్కేసింది. ఇప్పుడు సేవకుడు ఎలాగున్నాడు అంటే భద్రముగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రియమైన మిత్రులారా, మనలను కాపాడి మనలో కాయుచున్న మన ఆత్మీయ తండ్రి యొక్క క్షేమము కొరకు, దైవజనుని యొక్క క్షేమము కొరకు, దైవజనుని యొక్క ఆరోగ్యము కొరకు ఈరోజు దేవుని బిడలమైన మనము చెప్పండి ఉపవాసం ఉండి ప్రార్థించే విశ్వాసిగా ఉండాలి.
బాధ్యత కలిగి పనిచేసేవారిగా ఉండాలి.